చూస్తూ బాబు కొట్లాడదు సాంగ్ షీట్ చూస్తూ పాట వింటూ పాడితే త్వరగా వచ్చేస్తుంది, మీకు ట్యూన్ త్వరగా పట్టేస్తారు. మీరు చాలా మంచి పిల్లలు. ఒకసారి పాడతాం, వినండి, తర్వాత కలిసి పాడతాం. వినండి వినండి పిల్లలు. వినాలా? వినండి. వచ్చేసిందా? పాట వచ్చిందా మీకు? ట్యూన్ పట్టుకున్నారా? సరే, ఇప్పుడు కలిసి పాడదాం, చూద్దాం. రెడీ? మరొకసారి పాడుకుందాం. బుక్స్ అయిపోయినాయి, మళ్ళీ మధ్యాహ్నం ఇస్తారులేండి, ఓకేనా? పిల్లలు కొంచెం ముందు జరగండి, కొంచెం ముందు జరగండి. కేజీ పిల్లలు కొంచెం. మా టీచర్స్ ఎవరమ్మా? టీచర్స్ చూడండి. పిల్లలు కొంచెం ముందు జరపండి. వెనక ఇంకా స్థలం సరిపోవడం లేదు, కొంచెం జరగండి, అలా కొద్దిగా ముందు జరగండి. వన్ టు 5 పిల్లలు ఇటువైపు కూడా కూర్చోవచ్చు, అటువైపు. సేమ్ కేజీ పిల్లలు, జూనియర్ పిల్లలు కూడా అటు కూర్చోవచ్చు. మా టీచర్స్ పిల్లల్ని ఇటు అటువైపు కూడా పంపించండి. పాడండి, కలిసి పడదాం. వృద్ధి పొందుడి, అభివృద్ధి పొందుడి. వాయిస్ పాడడంలే, పాట పాడండి. చూడు, సాంగ్ నెంబర్ 1. ప్రభుని నమ్ముడి, క్షణార్థమైన. వాయిస్ పాడాలా? చూడు, సాంగ్ నెంబర్ చూడు, సాంగ్ చూడు. బాయ్స్, సాంగ్ చూడు, సాంగ్ చూడు, సాంగ్ చూడు, పాడు.
మరొకసారి పాడదామా? బాయ్స్ మీరు సాంగ్ షీట్ తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు సాంగ్ షీట్? పాటలు నేర్చుకోవడానికి కదా. సో పాట పాడేటప్పుడు ఆ పాట చదువుతూ వింటూ పాడితే మీకు త్వరగా వస్తుంది. ఓకేనా? పాట నేర్చుకోవడానికి ఇదే చిట్కా. మీరు పాట పాడేటప్పుడు అటు ఇటు చూసారనుకోండి, ట్యూన్ మీరు పట్టుకోలేరు. సరేనా? మరొకసారి పాడుకుందామా? వాళ్ళ తర్వాత మీకు యాక్షన్ సాంగ్ నేర్పిస్తాను. ఈ పాట బాగా చేస్తే మంచి యాక్షన్ సాంగ్ నేర్పిస్తాను. మరొకసారి పాడుకుందాం. పల్లవి మొదటిసారి. వెరీ గుడ్. బిగర్గా. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, రక్షణార్థమైన జ్ఞానమిచ్చువాడని. బిగర్గా. బిగ్గరగా. ఓకే, సాంగ్ నెంబర్ 24 పాడుకుందాం. చాలా చాలా మంచివాడు నా యేసయ్య. ఒకసారి వినండి. యేసయ్య ఎలాంటి వాడు చెప్పండి? చెప్పండి. యేసయ్య ఎలాంటి వాడు? మంచివాడు, చాలా మంచివాడు కదా. మీరు కూడా మంచి పిల్లలేనా? ఒకసారి పాడతాం, వినండి.
పిల్లలు ఇప్పుడు ఈ పాటకు యాక్షన్ చూపిస్తారు ఆంటీ వాళ్ళు. ఆంటీ చూపిస్తుంది. ఇది పెట్టుకో. చేయండి, మీరు కూడా చేయండి. వాయిస్ చేయండి, వెనక వాయిస్ చేయండి. కూర్చో కూర్చో కూర్చోలే. అక్కడ గర్ల్స్ చేయడం లేదుగా. వాయిస్ చేయడంలే. వాయిస్ దిక్కులు చూడొద్దు. मेरा यीशुआ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. స్టాండ్ అప్. కొంచెం ఫ్రీగా నిలబడండి. 1 to 5, 1 నుంచి 5వ తరగతి పిల్లలు ముందు రావాలి. టీచర్స్ పిల్లలు చిన్న పిల్లలు ఉంటే ముందుకు పంపించండి. 6th to 9th వరకు మధ్యలో జూనియర్ క్లాస్లో ఉండాలి. క్లాస్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. 10th నుంచి ఆ పైన వెనక ఉండాలి. 1 to 5 ముందుకు రావాలి పిల్లలు. మధ్యలో ఎవరైనా 5th క్లాస్ పిల్లలు ఉంటే ముందుకు రండి. 4th క్లాస్, 3rd క్లాస్. సరే పాడుకుందాం. ఆర్ యు రెడీ పిల్లలు? పాడతారా? యాక్షన్ చేస్తారా? రెడీ. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. వెరీ గుడ్. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా
చాలా మంచి పాటలు, మంచి కథలు ఉన్నాయి. పిల్లలు అల్లరి చేయకుండా శ్రద్ధగా వినాలి. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా మొదటి పాట, ఆ పాట మరలా పాడుతుంటే క్లాస్లకు వెళ్తాము. సాంగ్ నెంబర్ 1 పాడుకుంటా క్లాస్లకు వెళ్తాం పాడుకుంటా. జూనియర్ క్లాస్ ఎక్కడ? పైన. సీనియర్స్ ఓకే. సీనియర్స్ 10th నుంచి ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ క్లాసు. మీరు మందిరానికి వెనక ఉన్న స్కూల్లో మీకు అక్కడ క్లాస్ ఉంటుంది, అక్కడికి లైన్లో వెళ్ళాలి. జూనియర్స్ మీకు మందిరం పైన మీకు క్లాస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. టీచర్స్ పిల్లల్ని కొంచెం లైన్లో వెళ్ళేటట్లుగా మీరు దగ్గరుండి తీసుకొని వెళ్ళండి. టీచర్స్ పిల్లల్ని దగ్గరగా లైన్లో తీసుకొని వెళ్ళండి. సాంగ్ నెంబర్ 1 పాడకుండా యేసుక్రీస్తు జ్ఞానమందు అభివృద్ధి చెందుడు అనే పాట పాడుతూ సీనియర్ బాయ్స్ లేవండి, వెనక నుంచి సీనియర్ బాయ్స్ లేవండి. 10th పైన ఉన్న వాళ్ళందరూ సీనియర్ క్లాస్కి వెళ్ళాలి. 10th పైన బాయ్స్ వెళ్ళాక గర్ల్స్ 10th పైన మోక్ష మార్గమందు మనల నడుపువాడని బాల్య దినములందే జ్ఞానమంది నడచిన వేదవారమైన దారి తొలగిపోములే. బాల్య దినములందే జ్ఞానమంది నడచిన వేదవారమైన దారి తొలగిపోములే. ఇప్పుడు జూనియర్ గర్ల్స్ వెళ్తారు. జూనియర్ గర్ల్స్ 6th నుంచి పైన 6th, 7th, 8th, 9th లైన్లో పోవాలి. టీచర్స్ మేము లైన్లో పంపిస్తారు. బాయ్స్ కూర్చోండి వాళ్ళు వెళ్ళండి, ఆగల వాళ్ళు వెళ్ళాక. బాయ్స్ కూర్చోండి బాయ్స్ కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఓకే బాయ్స్ వెళ్ళండి బయటికి. లైన్ పిల్లలు 5 వరకు ఇక్కడ కూర్చోండి. 5 వరకు ఇక్కడే. 6th క్లాస్ 6th, 7th, 8th, 9th. ఓకే పిల్లలు మీరు లేచి నిలబడండి. కేజీ పిల్లలు లేచి కొంచెం వెనక్కి జరపండమ్మా. పిల్లల్ని స్థలం ఉంది కాబట్టి ఫ్రీగా కూర్చోబెట్టండి. దూరంగా దూరం లైన్లో కూర్చోండి. ఇంకా వెనక్కి జరగండి. చిన్న పిల్లల్ని ముందు కూర్చోబెట్టండి, హైట్గా ఉన్న వాళ్ళని వెనక కూర్చోబెట్టండి. మా పాప నువ్వు హైట్ ఉన్నావు కదా, కొంచెం వెనక్కి వెళ్ళి. పొట్టి పిల్లల్ని ముందుకు పంపించండి. ప్రతి క్లాస్లో ఇట్లానే కూర్చోవాలా. చిన్న పిల్లలు ముందు కూర్చోబెట్టండి, హైట్గా ఉన్న వాళ్ళు వెనక కూర్చోబెట్టండి. బాయ్స్ నిలబడండి త్వరగా. బాయ్స్ ఇటు చూడండి, ఇటు నిలబడండి. లైన్లో హైట్ వైజ్గా నిలబడండి.
మిమ్మల్ని ఇంత కంజెస్టెడ్గా నిలబడమని లేదు కదా. 1 హ్యాండ్ డిస్టెన్స్ తీసుకోండి అందరు. 1 హ్యాండ్ డిస్టెన్స్. స్కూల్లో మీకు అసెంబ్లీలో ఇస్తారు చూసారా, అట్లా కొంచెం టీచర్స్ వీళ్ళని ఒక్కొక్క లైన్కి గ్యాప్ ఇచ్చి కూర్చోబెట్టండి. కొంచెం వెనక్కి జరగండి అన్న. లైన్లో ఉండాలా, గ్యాప్ ఉండాలా, ఇంత దగ్గర కూర్చోవద్దు, సరేనా? దూరం దూరం. ఇంకా ఆ పిల్లర్ దగ్గర తీసుకెళ్ళొచ్చాక ఆ పిల్లర్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. వెనక్కి జరగాలి. ఆ పిల్లర్ దగ్గర నుంచి లైన్ స్టార్ట్ చేసేసాను. ఓకే, కూర్చోండి పిల్లలు. వెరీ గుడ్. కూర్చోండి, అందరు కూర్చోండి. ఇప్పుడు మీరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను కదా. నేను మీకు చెప్పే కథ మీరు వినాలంటే మీరందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి కదా. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. బాగున్నారు కదా? వెరీ గుడ్ చిల్డ్రన్. మీరందరూ దేవుని ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ఎఫ్రాతా ప్రార్థనా మందిరాన్ని తీసుకొచ్చాడు. ఉరవకొండలో ఉన్న ఎఫ్రాతా ప్రార్థనా మందిరానికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా మీకు? మిమ్మల్ని దేవుని కృపలో జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందాలన్న ఉద్దేశంతో దేవుడు తీసుకొచ్చాడు. సరే, ఇప్పుడు నేను మీకు మంచి స్టోరీ చెప్తాను. మరి అది వినాలంటే మీరు అందరూ మౌనంగా ఉండాలి కదా. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఎవరు నిశ్శబ్దంగా వింటారో వాళ్ళకి నేను చాక్లెట్స్ ఇస్తాను. ఎవరు నిశ్శబ్దంగా అల్లరి చేయకుండా ఉంటారో చాక్లెట్స్ ఇస్తాను. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 2 3. పరిశుద్ధున ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదములు కొందములు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎఫ్రాతా ప్రార్థనా మందిరంలో మరి ఈ దినం నుంచి VBS ఆరంభించుకోవటానికే మీరు చూపిన కృప కొరకే మీకు వందనాలు. మరి ఇచ్చిన అంశాన్ని బట్టి స్తుతిస్తున్నాను. కేజీలో, జూనియర్లో, మెయిన్ లెసన్స్లో నిలబడుతున్న మీ దాసులను మీరు బలపరచండి, అభిషేకించి వాడుకుంటురండి. అలాగే నిష్ప్రయోజకమైన నీ దాసాలను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, కడగండి, శుద్ధీకరించండి. పిల్లల యొక్క సమయాన్ని వ్యర్థం చేయకుండా వారికి అవసరమైన మాటలు వచించటకు, బోధించటకు కావాల్సిన కృపను నాకు దయచేయండి. మీకు రక్త ప్రోక్షణ ఆత్మ సహాయం కోరుకుంటూ అల్లరికి కట్టైన అపవాదిని గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం, దూరపరచండి. పిల్లలు కూడా కాన్సన్ట్రేటెడ్ మైండ్తో నీ వాక్యాన్ని వినడానికి ఎంతైనా సహాయం చేస్తురమ్మని ప్రార్థన ఆలకించువారని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొని జవాబు పొందుకున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ చిల్డ్రన్. మీరు నిశ్శబ్దంగా కూర్చొని లెసన్ వినాలి, సరేనా? చేతులు కట్టుకుంటారు అందరూ. చిన్న పాట పాడుకుందాం. మీ అందరికీ చాలాసార్లు పాడుంటారు, వచ్చుంటారు. చేతులు కట్టుకుంటాము, మాట్లాడకాయుంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప
భక్తితో కూర్చుంటాం యేసుని సంధింపాం. ఓకే పిల్లలు, నేను ఇక్కడ ఒక బొమ్మ పెడతాను, అదేంటో మీరు చెప్పాలి, సరేనా? వావ్, కేక్. కేక్ అంటే క్యాండిల్. ఓకే, కేక్ అంటే ఎంతమందికి ఇష్టం నానా? అందరికీ ఇష్టమే కదా. అసలు కేక్ చూడగానే ఎప్పుడు తిందామా, ఎక్కువ పీస్ నాకే కావాలనుకుంటాం కదా. వెరీ గుడ్, డౌన్ యువర్ హ్యాండ్స్ కదా. కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే కేక్ మీద క్రీమ్ అంటే ఇంకా ఇష్టం కదా. చెర్రీస్ పెడతారు కదా, ఫ్రూట్స్ పెడతా ఉంటారు కాబట్టి చాలా డెలిషియస్గా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం ఇష్టపడతాం. ఓకే, నీకు కేక్ కావాలా? మళ్ళీ తెప్పిస్తాలే, చేయి దింపు. ఓకే నాన్న, సరే. కేక్ ఎప్పుడు కట్ చేస్తారు? బర్త్డేస్ కదా. మీరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారా? నీ బర్త్డే ఎప్పుడు నాన్న? మే 21 అంటే ఈ మంతే కదా. మరి నీ బర్త్డేకి నన్ను పిలుస్తావా? ఏ ఊరు నుంచి వచ్చావు? కమ్ హియర్, దగ్గరకు రా. నన్ను పిలిచాను అనుకోండి, త్వరగా వచ్చేసేయండి, ఓకేనా? నీ పేరేంటో చెప్పు అందరికి. స్మైలీ. ఏ ఊరు నుంచి వచ్చావు? ఈ ఊరు నుంచి. అవునా, ఇక్కడికి వస్తావా సండే స్కూల్కి? వెరీ గుడ్. ఎప్పుడు నీ బర్త్డే? మే 21. మమ్మల్ని అందరినీ పిలుస్తావా? డౌట్ పడుతుంది కదా, ఇంతమందిని పిలవాలంటే అమ్మో ఎక్కడి నుంచి తేవాలి కేక్స్ అన్నీ కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ, వెళ్ళు కదా. బాయ్స్లో ఎవరైనా చెప్తారా మీ బర్త్డే? రా, చెప్తురా, ఇక్కడికి రా. వాట్స్ యువర్ నేమ్? విక్టర్ జాన్. విక్టర్ జాన్. ఎప్పుడు నీ బర్త్డే? ఫిబ్రవరి 23. అమ్మయ్య, బతికిపోయాడు, అయిపోయింది బర్త్డే. లేకపోతే మమ్మల్ని ఎక్కడ అడుగుతారా అనుకొని ఉంటాడు కదా. ఓకే, గో. సో మన మన పిల్లలందరూ, పిల్లలే కావచ్చు పెద్దలే కావచ్చు, బర్త్డేస్ అప్పుడు కొంతమంది కేక్స్ కట్ చేస్తూ ఉంటారు. సో బర్త్డే అంటే ఏంటంటే జన్మదినము అంటాం కదా, జన్మదినము. అయితే ఈరోజు మన యొక్క లెసన్ పేరు కూడా ఏంటో తెలుసా? పుట్టిన దినము. ఏంటి చెప్పండి? జన్మదినం అన్నా, పుట్టిన దినం అన్నా, బర్త్ డేట్ అన్నా ఒకటే అనమాట కదా. సో చిన్నగా ఉంటాం మనం పుట్టినప్పుడు కదా నాన్న, చాలా చిన్నగా ఉంటాము. ఇక్కడ చిన్న పాప బొమ్మ లేదు కానీ చాలా చిన్నగా ఉంటాం. ఆ తర్వాత ప్రతిరోజు ఏం చేస్తామంటే దినములు గడిచే కొలది పెరుగుతూ ఉంటాం అన్నమాట కదా. ఇక్కడ 4 years వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 4 years బాబు కానీ పాప కానీ ఎవరు లేరు కదా. 5 years ఎవరు? ఇందా, ఇక్కడ నిలబడు. సో ఈ పాప పుట్టినప్పుడు ఇలాగనే పుట్టిందా చెప్పండి? లేదు కదా, చాలా చిన్నగా ఉంది. చిన్న పిల్లలు బిర్యానీ తింటారు కదా, ఏం తింటారు? కేక్ తింటారా? నీ మనసంతా కేక్ మీదే ఉంది కదా. సో చిన్న పిల్లలు పాలు తాగుతారు కదా, పాలు తాగుతూ వాళ్ళు పెరుగుతారు. 1 year వచ్చిన తర్వాత, 1.5 year వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సాలిడ్ ఫుడ్ ఇస్తారనమాట. ఇంకొంచెం పెరిగిన తర్వాత ఏమికంటే హైట్ ఉన్న వాళ్ళు రండి. ఎవరున్నారు? తనకంటే హైట్ ఉన్న వాళ్ళు కూడా రండి. తనకంటే హైట్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ నిలబడు. అవి వెనకాల అమ్మాయి నువ్వురా పాప, ఉందా, నువ్వే అటెళ్ళు, ఇక్కడికి రా. ఓకే, నువ్వే అక్కడికి వెళ్ళినాను, నువ్వు ఇటు వచ్చేసి. ఓకే, చిన్న పిల్లలను పెడదామంటే ఎవ్వరు లేరు ఇక్కడ కదా. సో చిన్న వయసులో వాళ్ళు పాలు తాగుతారు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు? సాలిడ్ ఫుడ్ పెడతారు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు అందరిలాగే టిఫిన్స్, భోజనం అంతా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లలందరూ అలాగే తింటూ ఉంటారు. సో వీళ్ళు రోజు భౌతికంగా ఆహారం తీసుకుంటు ద్వారా ఏమయ్యారు చెప్పండి? ఏం పొందుకున్నారు? బలం పొందుకున్నారు, శక్తి పొందుకున్నారు, ఆరోగ్యం పొందుకున్నారు. తర్వాత ఏమవుతున్నారు? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు బలంగా ఉన్నారు అన్న దానికి సూచనగా ప్రతిరోజు ఏమవుతున్నారు చెప్పండి? పిల్లలు ఏమవుతున్నారు? ఎదుగుతూ ఉన్నారు కదా, హైట్ అవుతూ ఉన్నారు, వాళ్ళ ఏజ్ కూడా పెరుగుతూ ఉంది కదా. ఓకే, వీళ్ళు పిలవగానే వచ్చినారు కాబట్టి 10 కొట్టండి వీళ్ళకి. 1 2
ఎంత బాగున్నారు పిల్లలు మీరు. నేనంటే ఒక చేత్తో మైక్ పట్టుకున్నాను కాబట్టి ఒక చేత్తో కొడితే మీరు కూడా అట్లా చేస్తారా? విత్ బోత్ హ్యాండ్స్. వెరీ గుడ్. కూర్చోండి అన్నయ్య, కూర్చోండి కదా. సో ఈ విధంగా ప్రతిరోజు ఎదుగుతూ వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు కదా. సో ఎదుగుతూ ఉన్నప్పుడల్లా సంవత్సరానికి ఒకసారి ఏమొస్తుంది? బర్త్డే వస్తుంది. అయితే ఈరోజు మనం ఫిజికల్ బర్త్డే గురించి మాట్లాడుకోము. అంటే భౌతికంగా మీరు సెలబ్రేట్ చేసుకునే బర్త్డే గురించి కాదు, కానీ స్పిరిచువల్ బర్త్డే గురించి మాట్లాడుకుంటాము. ఆత్మ సంబంధమైన ఆహారం తిని ఆత్మ సంబంధమైన జీవితంలో నూతన జన్మ అనుభవం కలిగి ఎదగటం గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటాం కదా పిల్లలు. సో వాక్యంలో ఈరోజు మీకు కంటత వాక్యం కూడా ఇచ్చారు. ఏంటంటే మీ కంటత వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, మీరు క్రొత్తగా జన్మింపవలెను. చెప్తారన్న వెనకాల, మీరు క్రొత్తగా జన్మింపవలెను. మీరు క్రొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. మరి నేను టిఫిన్ చేయలేదు కదా, కొంచెం నీరసంగా ఉంది, నేను చిన్నగా చెప్తాను. మీరు ఎట్లా చెప్పాలి? మీరు టిఫిన్ చేశారా? తిన్నారు కదా, అందరు గట్టిగా చెప్పాలి, ఓకేనా? నేను చిన్నగా చెప్పాను అనుకో, మీరు ఎలా చెప్పాలి? గట్టిగా చెప్పాలి, ఓకేనా? మీరు క్రొత్తగా జన్మింపవలెను. మీరు క్రొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. గుర్తుపెట్టుకుంటారా పిల్లలు? మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, సరేనా? సో మనం కూడా క్రొత్తగా జన్మించే అనుభవాన్ని కలిగి ఉండాలని దానికి ఉదాహరణగా నేను ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీలో ఉన్న వ్యక్తి పేరు ఏంటంటే సౌలు. ఏం పేరు చెప్పండి? ఈయన గురించి ఎక్కడ రాయబడిందంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో రాయబడింది అనమాట. ఈయన ఏం చేసేవాడంటే, ఆయనకి దేవుని ప్రజలంటే ఇష్టం ఉండేది కాదు. పిల్లలు ఎవరు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళ దగ్గరికి నేనే వచ్చేస్తాను. ఇదిగో బాబు, దేవుని ప్రజలంటే ఇష్టం ఉండేది కాదనమాట. వాళ్ళని ఏం చేసేవాడంటే హింసించేవాడు. వాళ్ళని మరి చంపడానికి కానీ వెనకాడేవాడు కాదనమాట. చాలా కఠినంగా ఉండేవాడు. అలా ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఒకరోజు దమస్కు అనబడిన మార్గంలో వెళ్తూ ఉన్నాడంటే పిల్లలు. దమస్క్ అనే మార్గంలో ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాడు. ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకొని క్రైస్తవులుగా ఉన్న బిడ్డలను, యేసయ్యను అంగీకరించిన బిడ్డలను హింసించాలని, వాళ్ళని మరి బాధ పెట్టాలని ఆయన ఏం చేశాడు? బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మాట్లాడే పిల్లలకు సైలెంట్గా కూర్చోవాలి, ఓకేనా? మరి మీరు సైలెంట్గా ఉంటే బొమ్మలు కూడా చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా ఒక అమ్మాయి గురించి, ఓకే? ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చెప్పుకున్న స్టోరీ గురించి మనం పిక్చర్స్ ఇక్కడ పెట్టుకుందాం. మీరు మౌనంగా ఉంటేనే నేను మీకు పిక్చర్స్ చూపిస్తాను, ఓకే? ఒకరోజు దమస్క్ అనబడిన మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గంలో ఎందుకు వెళ్తున్నాడు అంటే యేసయ్యను నమ్ముకున్న ప్రజలను హింసించడానికి. మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు ఏమైందంటే, సడన్గా ఒక గొప్ప వెలుగు అనేది ఈ సౌలు అనబడిన వ్యక్తి మీద ప్రకాశించిందంట. పెద్ద వెలుగు. అది ఎలా ఉందంటే ఆ వెలుగును వర్ణించలేము. గొప్ప వెలుగు వచ్చేసి ఆయన మీద పడిందంట పిల్లలు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కింద పడిపోయారంట. చూడండి, ఈయనతో పాటు కొంతమంది బయలుదేరారనమాట ఆ ప్లేస్కి. సో వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? నిజంగానే ఇక్కడ కూడా కింద పడిపోయారు కదా, ఓకే? కింద పడిపోతూ వచ్చారు. ఆ వెలుగును తట్టుకోలేకపోయారు, ఆ వెలుగును చూడలేకపోతూ వచ్చారనమాట. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరం అనేది ఈ సౌలుకు వినబడింది. సౌలుని పిలిచినట్లుగా అతడు గ్రహిస్తూ వచ్చాడు. అప్పుడు ఆ స్వరం ఏమని చెప్తుందంటే, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరం ఆ వెలుగులో నుంచి సౌలుకు వినబడిందంట. అప్పుడు ఈ సౌలు అన్నాడంట, ప్రభువా నువ్వెవడు అంటే, నువ్వెవరో నాకు తెలియదు కదా, నేను నిన్ను హింసించడం ఏంటి
అని చెప్తాడనమాట. అప్పుడు మరలా ఆ స్వరము ఏమని పలుకుతుందంటే సౌలుతో, నేను నీవు హింసించుచున్న యేసును, నువ్వు ఎవరినైతే హింస పెడుతున్నావో ఆ యేసయ్యను నేనే. పాప ఇటువైపు తిరుగునా, టీచర్ ఇక్కడ కూర్చొని, అందరు మౌనంగా ఉన్నారు, ఈ ఫస్ట్ లైన్ ఒకటే. ఓకే, నేను నీవు హింసించుచున్న యేసును అని ప్రభు అతనితో మాట్లాడంట. నిజంగా ఆ స్వరం ఎవరికి వినపడింది? ఎవరికి వినపడింది నాన్న? వెరీ గుడ్ గర్ల్స్, చెప్పండి, ఎవరికి వినపడింది? సౌలుకు మాత్రమే వినపడింది, కానీ అతని చుట్టూ ఉన్నారు కదా వీళ్ళెవ్వరికీ కూడా ఆ స్వరము వినబడలేదన్నమాట కదా. ఇంకప్పుడు తర్వాత ఏమైందో తెలుసా, ఆయన కళ్ళు కనిపించట్లేదు. ఓకేనా, ఆ వెలుగు పడింది కదా, ఆ వెలుగు పడేసరికి ఆ యొక్క శక్తిని, ఆ ప్రభావాన్ని తట్టుకోలేక అతని కళ్ళుకి చూపు లేకుండా అయిపోతూ వచ్చాయన్నమాట. ఇంకా 3 రోజులు అతడు చూపు లేకుండా ఉన్నాడంట. అలాంటి సమయంలో దేవుడు ఇంకొక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే, మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అననీయ. ఏం పేరు చెప్పండి? అననీయ అనే ఒక శిష్యుడు ఉంటే ప్రభు అతనితో దర్శనంలో మాట్లాడతాడు. ఏమనంటే, నువ్వు త్వరగా వెళ్ళి సౌలు అనబడిన వ్యక్తి మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఏం పొందుకుంటాడు? చూపు పొందుకుంటాడు అని చెప్తాడనమాట. దనన్న చూపు పొందుకుంటాడని చెప్తే అననీయ అప్పుడు భయపడతాడు. ఎందుకో తెలుసా, ప్రభా నువ్వు నిజంగా సౌలు దగ్గరికి వెళ్ళమంటున్నావా? సౌలు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, ఆయన నీ మార్గంలో ఉన్న ప్రజలను ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు, హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, చెరసాల్లో వేస్తున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి నేను పోయాననుకో, నేను కూడా నీ బిడ్డనని తెలుసు కాబట్టి నన్ను కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడేమనే భయంతో ఉండి, అయ్యో ప్రభా నేను వెళ్ళలేనన్నట్లుగా మాట్లాడితే, అప్పుడు ప్రభు మాట్లాడితే, లేదు లేదు అతడు ఇప్పుడు మారిపోయాడు, నేను అతను దర్శించాను, నువ్వు వెళ్ళి అతని మీద చేతి నుంచి ప్రార్థన చేస్తే అతడు ఏం పొందుకుంటాడు? చూపు పొందుకుంటాడు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, సౌలు మరి నేను ఏర్పరచుకున్న సాధనంగా నా కొరకు నా యొక్క మార్గమును అనేకులకు చూపించే బిడ్డగా ఉంటాడు అని అతని గురించి యేసయ్య అననీయ అనే శిష్యుడితో మాట్లాడుతూ వచ్చాడు పిల్లలు. అప్పుడు అననీయ ధైర్యం తెచ్చుకొని, సరే ప్రభా నువ్వు వెళ్ళమంటున్నావు ఒకటి వెళ్తున్నాను, నాకైతే సౌలు అంటే భయమే అనుకుని బయలుదేరి వెళ్ళాడంట. బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం ఉంటుంది, సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి ఆహారము తీసుకున్నాడంట. పిల్లలు, ఈయన వెళ్ళి ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేయగానే ఏమొచ్చింది? ఎవరికి వచ్చింది? ఎవరు ప్రార్థన చేశారు? పిల్లలు మధ్యలో ఎవరు అట్లా బయటికి వెళ్ళిపోకూడదు. వెనకాల టీచర్స్ గమనించండి, ఎవరు పిల్లల్ని బయటికి పంపించదు. ఓకేనా? సో ఆయనకి చూపు వచ్చింది, ఆయన లేచి ఆహారం పుచ్చుకొని బలం పొందుకుంటూ వచ్చాడంటే పిల్లలు చూడు ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన బాప్తిజం తీసుకున్నాడు. సో నూతనంగా జన్మించాడు. కాబట్టి ఇప్పుడు అతని పేరు కూడా ఏమైంది? మారిపోయింది. ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన పేరు ఏంటో తెలుసా పిల్లలు? పౌలు. ఏం పేరు చెప్పండి? సౌలు ఎలా మారిపోయాడు? పౌలుగా మారిపోయాడు. చూసారా, బ్యాడ్ పర్సన్ దేవుడు ఏం చేశాడు? వెరీ గుడ్, గుడ్ పర్సన్గా దేవుడు మార్చేశాడు. నూతనంగా ఆయన ఏమయ్యాడు? జన్మించాడు. నూతనంగా జన్మించి ఆహారం తీసుకొని ఏం పొందుకున్నాడు? బలం పొందుకున్నాడు. ఇంకా బలం పొందుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? ఏ మార్గంలో ప్రజలు వెళ్లకుండా అడ్డుకుంటూ వచ్చాడో, ఏ మార్గం గురించి బోధించకుండా ఆటంకపరచాలని చూశాడో, ఆ రక్షణ మార్గము, ఆ వెలుగు మార్గము, ఆ యేసయ్య మార్గం గురించి అనేకులకి ఏం చేస్తున్నాడు? చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తూ ఉంటే భయపడుతున్నారు, ప్రజలు నమ్మట్లేదు. ఎందుకు? అరే ఈ వ్యక్తి నిజమే చెప్తున్నాడా? ఒకప్పుడు ఈ వ్యక్తి ఏం చేసేవాడు? యేసయ్య మార్గం గురించి చెప్పే వాళ్ళని హింసించేవాడు కదా, ఇప్పుడు ఆ యేసయ్య మార్గం గురించి చెప్తున్నాడు, ఇది నమ్మొచ్చా లేదా అని చాలామంది భయపడుతూ వచ్చారు. చూసారు పిల్లలు, దేవుడు ఒక చెడ్డగా ఉన్న వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్చి తన పాత్రగా వాడుకుంటూ వచ్చాడు కదా. అద్భుతంగా మరి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన గొప్ప సేవ చేస్తూ వచ్చారు కదా.
అనేకులకు క్రీస్తు మార్గమును బోధిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడనమాట. ఈయనైతే యేసయ్య అతను దర్శించగానే వెంటనే లోబడి విధేయత చూపించి రక్షణ మరి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన పేరేంటంటే అగ్రిప్ప రాజా. ఏం పేరు చెప్పండి? వాళ్ళ వైఫ్ పేరు ఏంటంటే బెర్నిస్. ఏం పేరు చెప్పండి? సో ఒకరోజు వీళ్ళకు కూడా తెలియపరచబడింది ఏంటంటే ఈ సౌలు పౌలుగా మారాడు, ఈ వ్యక్తి ఏదో మతం గురించి చెప్తా ఉన్నాడంట, మరి విందాం మనం కూడా అని చెప్పేసి ఆయన ఆడంబరంగా తనతో పాటు ఉన్న వ్యక్తులను వాళ్ళందరిని తీసుకొని వచ్చాడంటే పిల్లలు. వస్తే చూడండి చాలామంది గొప్ప గొప్ప వారంతా వచ్చారు. మరి అక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూడా ఎవరున్నారు చెప్పండి? నేను ఎవరంటే పౌలు. ఎవరు చెప్పండి పిల్లలు? పౌలుని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పయ్యా, నువ్వేదో చెప్తున్నావంట, అందరినీ గలిబిలి చేస్తున్నావంట, అందరిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావంట, నువ్వేం చెప్పుకుంటావో చెప్పు అన్నప్పుడు ఇప్పుడు పౌలు మరి అగ్రిప్ప రాజు ఎదురుగా ఏం చేస్తున్నాడో తెలుసా? యేసయ్య గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు పిల్లలు? ఒకప్పుడు ఈయన ఎలా ఉండేవాడో కదా, ఎలా ఉండేవాడు ఒకప్పుడు? యేసయ్య బిడ్డల్ని ఏం చేసేవాడు? చంపేవాడు, హింసించేవాడు, బాధ పెట్టేవాడు కదా. అలాంటి వ్యక్తికి దేవుని వెలుగు ప్రత్యక్షం అవటం ద్వారా ఎలా మారిపోయాడన్న సంగతిని ఆయన అగ్రిప్ప రాజుకు చెప్తూ వచ్చాడనమాట. చాలా లేఖనాల గురించి చెప్పాడు, సువార్త చెప్పాడు, రక్షణ మార్గం గురించి చెప్పాడు. ఇవన్నీ చెప్తా ఉంటే అగ్రిప్ప రాజు అంటాడంట, అంతా విని ఎక్కడిని మారిపోతానో కదా. పౌలు చెప్పే మాటలు అంటే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇతన్ని ఎందుకు చెరసాల్లో పెట్టారు, ఇతను ఎందుకు బంధించారు, ఇతన్ని బంధించవలసిన ఆ కారణాలు ఏమీ కనబడలేదు ఎవరికి? అగ్రిప్ప రాజుకి. ఇంకా చెప్పాలంటే పౌలు చెప్తున్న స్పీచ్కి ఎక్కడ మారిపోతానని భయం వేసి, ఇంత సులభంగా నువ్వు నన్ను మార్చాలని చూస్తున్నావా, ఇంత సులభంగా నన్ను నువ్వు మరి క్రైస్తవునిగా చేయాలని చూస్తున్నావా నువ్వు అని అంటాడనమాట. అని పౌలు గారితో అంటూ ఉంటాడనమాట. చూసారా పిల్లలు? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి ఈ స్టోరీలో. ఒకళ్ళేమో సౌలు, ఇంకొక వ్యక్తి ఎవరు చెప్పారు? ఏం పేరు? రాజు పేరు అగ్రిప్ప రాజా. వెరీ గుడ్. వాళ్ళ వైఫ్ పేరు ఎవరని చెప్తారా? బెర్నిస్ అని చెప్పాను కదా. కాబట్టి వీళ్ళు తెలుగులో ఏమంటారంటే బెర్నికేయి అని అంటారు. ఓకేనా? సో ఈయన మాటలన్నీ విన్నాడు, పౌలు మాటలు. అంటున్నాడు, నన్ను ఇంత సులభంగా మార్చాలనుకుంటున్నావా అనేసి మారలేదు పిల్లలు. మారాడు అనుకుంటున్నారేమో కానీ మారలేదు. కానీ ఏం విన్నాడు? ఎవరి గురించి విన్నాడు? యేసయ్య గురించి విన్నాడు. ఎవరు చెప్పారు? పౌలు చెప్పాడు. చూసారా? మరి పౌలు అయితే నూతన జన్మ అనుభవాన్ని పొందుకున్నాడు. కానీ అగ్రిప్ప రాజు మాత్రము నూతన జన్మ అనుభవాన్ని పొందుకోకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా ఈ VBSని ఏర్పాటు చేసి యేసయ్య మీ అందరితో మాట్లాడతాడు. ఏమని? మీరందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉండి ఆయన కొరకు పని చేయాలనే ఉద్దేశంతో ఈ VBSని ఏర్పాటు చేసి ప్రభు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ 5-6 దినాలు కూడా పాటల ద్వారా, కథల ద్వారా, ఇక్కడ చెప్పబడే ప్రతి పదము ద్వారా ప్రభు మీ అందరితో మాట్లాడతాడు. రక్షణ పొందమని కదా, మారు మనసు పొందండి, మంచి పిల్లలుగా జీవించండి, నా సాక్షులుగా ఉండండి అని ప్రతిరోజు చెప్తూ ఉంటాడు. అయితే మీరు పౌలులాగా మారతారా, లేకపోతే అగ్రిప్ప రాజులాగా వెళ్ళిపోతారా? నిజంగా పౌలులాగా మారతారా? వెరీ గుడ్ చిల్డ్రన్. అలాంటి తీర్మానం మీరు చేసుకుంటే ఖచ్చితంగా యేసయ్య మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు అనమాట. ఇదిగో నేను వెరీ గుడ్ కదా. అందుకే మీ ఫస్ట్ మెమరీ వర్స్ ఏముంది? మీరు క్రొత్తగా జన్మింపవలేను. మీరు అనుకుంటా నేను జన్మించేశాను, నాకు బర్త్డే కూడా ఉంది కదా అనుకోవచ్చు. అది ఫిజికల్ బర్త్డే, శారీరకంగా మీరు జన్మించారు. కానీ మీకు అవసరమైన ఇంకొక బర్త్డే ఉంది. ఏంటది? స్పిరిచువల్ బర్త్డే కదా. అది కావాలంటే యేసయ్య దగ్గరకు వచ్చి అడగాలి కదా. మన పాపములు క్షమించమని యేసయ్యని అడగాలి. అసలు పాపం అంటే ఏంటో తెలుసా మీకు? పాపం అంటే ఏంటి అంటే మన వాడుక భాషలో తప్పులు అంటే ఏంటో చెప్పండి.
ఆ? బా చాలా మెచ్యూర్డ్ మీరు. తప్పులంటే పాపం అంట. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడడం, కొట్టడం, గిచ్చడం, గిల్లడం, ఈ వగైరా వగైరా. ఇంకా బా చాడీలు చెప్పడం అంటే కొత్తది చెప్పింది పట్టుకోమ్మ. చాడీలు చెప్పడం కదా. సో ఏదైతే మనం చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తారో మనకి, అది చేయడం ఏంటి? పాపం అనమాట. ఇప్పుడు పాపం వల్ల మనకి పనిష్మెంట్ ఉంటుంది కదా. స్కూల్లో మీరు తప్పు చేస్తారనుకోండి, మీ టీచర్ వెంటనే ఏం చేస్తారు నాన్న? పనిష్మెంట్ ఇస్తారా లేదా? ప్రతి తప్పుకి మనకు పనిష్మెంట్ స్కూల్లో ఉంటుంది, ఇంట్లో మన పేరెంట్స్ కూడా ఇస్తారు. అలాగే మన జీవితంలో ఏదైతే చెడు ఉంటుందో, ఏది చెయ్యొద్దు, ఏది చూడొద్దు, ఏది వినొద్దని చెప్తూ ఉంటారో, దాన్ని చేసినప్పుడు దానికి కూడా ఏముంటుంది పిల్లలు? పనిష్మెంట్ ఉంటుంది కదా. పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వాక్యంలో ఉంది. సో మనం ఇలాగే ఉండి ఏసై దగ్గర రాకుండా, ఏసై రక్తం చేత మనం శుద్ధీకరించుకోకుండా ఉంటే మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. ఎవరు పాపం చేస్తారో వాళ్ళ కోసం ఏముందో తెలుసా? నరకం ఉంది. అక్కడ ఏముంటుందో తెలుసా మీకు? అగ్ని ఆరదు, పురుగు చావదని ఉంది. అక్కడ అగ్ని ఉంటుంది పిల్లలు, దాంట్లో కాలిపోతూ ఉంటాం కానీ చనిపోమన్నమాట. కానీ ఎవరైతే ఏసై దగ్గరికి వచ్చి, ఏసై నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా, నేను కూడా ఈరోజు నూతన జన్మాన్ని పొందుకుంటాను ఏసయ్యా, నన్ను అంగీకరించేసయ్యా అని అడుగుతారో, వాళ్ళు ఏసై ఏం చేస్తాడు? వాళ్ళ హృదయాన్ని శుద్ధీకరించి వాళ్ళకి రక్షణ అనుభవాన్ని ఇస్తాడు పిల్లలు కదా. వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటూ కదా, సండే స్కూల్కి వస్తూ, మీకు కూడా సండే స్కూల్ ఉంది కదా, అలా వచ్చి అక్కడ చెప్పే వాక్యాలు వింటూ ఉంటే మనం కూడా ఏమవుతాం? ఆత్మీయంగా బలం పొందుకుంటాము. అప్పుడు దేవుని జ్ఞానమందు మనం ఏమవుతాము? అభివృద్ధి పొందుతామన్నమాట కదా. అలా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు అందరూ ఏమడగాలి? ఏసైని, ఏసయ్య నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నన్ను నీ రక్తంతో కడిగేసయ్యా, నాకు సహాయం చేసయ్యా, నీ కొరకు ఈ లోకంలో నేను జీవిస్తానేసయ్యా, పౌలు వల్లే ఉంటానేసయ్యా అని మీరు తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ఏసయ్య ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడు, పవిత్రపరుస్తాడు, తన పాత్రలుగా వాడుకుంటాడు కదా. పిల్లలు మీరందరూ కూడా భవిష్యత్తులో దేవుని పనిముట్లుగా వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న సాంగ్ నేర్పిస్తాను. ఎవరు మౌనంగా ఉన్నారబ్బా బాయ్స్లో? దానన్నా గుడ్ బాయ్. సరే సరే, అదా బ్రదర్సా మీ ఇద్దరు? కమ్ హియర్. చాక్లెట్ ఇస్తారా? కన్ఫ్యూజ్ అవ్వకు, నువ్వేరా. నా వెనకాల చెప్పండి, హ్యాపీ బర్త్డే టు యూ. పాడతారా పాట? ఎవరు పాడితే ఇక్కడికి వచ్చి పాడండి. ఎవరైనా పాడతారా? గర్ల్స్ ఎవరు వస్తారు? హ్యాపీ బర్త్డే పాట రాదా? కేక్ ఉంటేనే పాడతారా? దా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, ఎందుకు భయపడ్డావా? వెరీ గుడ్. నీ పేరేంటి? మౌన్వి కీర్తన. ఇంకెవరైనా పాడతారా బాయ్స్? దా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే యేసయ్యా, హ్యాపీ బర్త్డే యేసయ్యా. మై గాడ్, నీ పేరేంటి నాన్న? హర్ష. ఈ కొత్త సాంగ్ నేను ఎప్పుడు వినలేదబ్బా. హ్యాపీ బర్త్డే కొత్త వర్షన్ పాడినావు. గో, సరేలే. సో మనం హ్యాపీ బర్త్డేస్ వచ్చినప్పుడు ఈ పాటలు పాడతాం. ఈ పాట అయితే ఎప్పుడు పాడలేదు నేనైతే. ఓకేనా? సో ఈ జాన్ జెర్రీ అని ఇద్దరు ఉన్నారంట పిల్లలు, ట్విన్స్ కవల పిల్లలు. ఓకేనా? వాళ్ళు మరి ఇద్దరు చక్కగా మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళ మమ్మీ డాడీకి లోబడతా, సండే స్కూల్కి వెళ్తా. తర్వాత ఏమైంది తెలుసా? సండే స్కూల్కి వెళ్తూ ఉన్నారు. హాలిడేస్ వచ్చినప్పుడు అంట VBS వచ్చిందంట.
మీకు ఇప్పుడు VPS వచ్చింది కదా, అలాగే వాళ్ళకు కూడా VPS పెట్టారు వాళ్ళ దగ్గర. ఆ VPSలో వాళ్ళు అటెండ్ అయ్యి పాటలు విని కథలు విని, అరే ఇలాగే జీవించకూడదు, నేను మంచి స్టూడెంట్గా, మంచి అబ్బాయిగా, మంచి అమ్మాయిగా ఉండాలా, నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించాలని ఇద్దరు కూడా యేసయ్యను తమ సొంత రక్షకునిగా అంగీకరించారంట పిల్లలు. ఆ తర్వాత మరలా ఒక్కో సంవత్సరానికి మళ్ళీ VBS వచ్చిందంట. ఆ VBSలో వాక్యం విని, మిషనరీ స్టోరీస్ విని, క్లోజింగ్ లెసన్స్ విని, గొప్ప గొప్ప విశ్వాస వీరుల గురించి విని ఇంకొక తీర్మానం చేసుకున్నారు. ఏంటో తెలుసా? మేము యేసయ్య సేవ చేయాలి, ఆయన గురించి ఈ లోకంలో ప్రకటించాలి అని తీర్మానం చేసుకున్నారంట. కాబట్టి మీరు కూడా చిన్న పిల్లలైనా కూడా మందిరానికి వచ్చారు, VBSలో ఉన్నారు, మీరు కూడా దేవుని వాక్యం విన్నప్పుడు తీర్మానాలు చేసుకుంటే యేసయ్య మీ చేతిని పట్టుకుంటాడు, మిమ్మల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు కదా. ఇప్పుడు నేను ఒక పాట చెప్తాను, నా వెనకాల పలకండి. హ్యాపీ బర్త్డే టు యూ, ఓన్లీ వన్ విల్ నాట్ డూ, టేక్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ యూ విల్ హ్యావ్ టు. అర్థమైందా? హ్యాపీ బర్త్డే టు యూ, ఓన్లీ వన్ విల్ నాట్ డూ అంటే ఒక బర్త్డే పనికిరాదు అని అర్థం, ఒకటే సరిపోదు. టేక్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అంటే, సాల్వేషన్ అంటే ఏంటన్నా? రక్షణ. రక్షణ అనే బహుమానాన్ని తీసుకో, అంటే నూతనంగా నువ్వు జన్మించు, అండ్ యూ విల్ హ్యావ్ టు. సో యేసయ్యని ఎరగని వాళ్ళకి ఒకటే బర్త్డే ఉంటుంది పిల్లలు. యేసయ్యని అంగీకరించిన వాళ్ళకి ఎన్ని బర్త్డేస్ ఉంటాయి? 2. ఒకటేమో ఫిజికల్ బర్త్డే కదా, ఇప్పుడు చెప్తున్నారు ఎవరు, May 21 సంథింగ్ చెప్పినారు, అది ఫిజికల్ పుట్టిన దినం. అది కాకుండా ఆత్మీయంగా రక్షించబడిన దినం ఉంటుంది కదా, యేసయ్యని మన హృదయంలో చేర్చుకున్న దినం ఉంటుంది కదా, అది కూడా స్పిరిచువల్ బర్త్డే కదా. సో మనందరికీ ఇప్పుడు ఎన్ని బర్త్డేస్ ఉండాలి? 2 బర్త్డేస్, 2 డ్రెస్సులు, 2 కేకులు కదా కదా. ఓకే, ఒకసారి నేను పాడతా వినండి, మళ్ళీ మీరు నేర్చుకుందరు. Happy birthday to you, only one will not do, take the gift of salvation and you will have to. Happy birthday to you, only one will not do, take the gift of salvation. ఓకే, పక్కన వాళ్ళకి చేయండి, యాక్షన్ చూపిస్తాను. హ్యాపీ బర్త్డే చెప్పుకోండి ఇట్లా పట్టుకొని ఒకసారి. నా వెనకాల చెప్పు, వితౌట్ మ్యూజిక్ ఒకసారి నేర్చుకుందాం, తర్వాత మ్యూజిక్తో పాడు. చెప్పండి, హ్యాపీ బర్త్డే టు యూ చెప్పండి. ఓన్లీ వన్ విల్ నాట్ డూ. ఇప్పుడు నా వైపు చూడండి, షేక్ హ్యాండ్ వదిలేసేయండి, ఓకేనా? మళ్ళీ ఇంకోసారి, హ్యాపీ బర్త్డే టు యూ. నాకేం వినిపించలేదబ్బా, కొంచెం గట్టిగా. హ్యాపీ బర్త్డే టు యూ పాడండి. ఓన్లీ వన్ విల్ నాట్ డూ, టేక్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఇంకొకసారి, take the gift of salvation and you will have to. నా వైపు చూడనా, ఇద్దరు హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ అట్లే పాడుకుంటున్నారు. ఇంకొకసారి ఇప్పుడు మ్యూజిక్తో పాడదామా? ఓకే. Happy birthday to you, only one will not do, take the gift of salvation and you will have to. Once again gattiga, happy birthday to you, only one will not do, take the gift of salvation
ఎవరైనా పాడతారా? ఇప్పుడు నేను నేర్పించిన పాట. బాయ్స్ మళ్ళీ అడుగుతాను, రావాలి, ఓకేనా? గర్ల్స్ రెడీగా ఉండండి. ఎవరు పాడితే వాళ్ళకి 5 చాక్లెట్స్, ఓకేనా? ఓకే, 1 మ్యూజిక్, 2 3. హ్యాపీ బర్త్డే టు యూ, ఓన్లీ వన్ విల్ నాట్ డూ, టేక్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ యూ విల్ హ్యావ్ టు. ఇప్పుడు కలిసి పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, ఓన్లీ వన్ విల్ నాట్ డూ, టేక్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ యూ విల్ హ్యావ్ టు. ఇప్పుడు ఎవరు వచ్చి పాడతారు? ఎవరు వస్తారు? బాయ్స్ వస్తారా? వస్తావా? మళ్ళీ హ్యాపీ బర్త్డే వేసే అని పాడొద్దు, ఓకేనా? గర్ల్స్ చెప్పండి, కమ్. Happy birthday to you. Only one will love, sir. Not to take the gift on celebrations and you love to. నీ పేరేంటి నాన్న? J. Akshay Rose. జే అక్షయ రోజ్. ఓకే, నీకు 5 చాక్లెట్స్ ఇస్తాను కదా, వెళ్ళు. ఇంకెవరైనా ట్రై చేస్తారా? బాయ్స్, గర్ల్స్, ఐ విల్ హెల్ప్ యూ. రండి, ఎవరైనా పాడతా అంటే. సో ఇది లెసన్లో ఉన్న పాట, ఓకేనా? మీ లెసన్ ఎండింగ్లో ఈ పాట ఉంది కదా. సో మీ అందరూ కూడా మీకు 1 బర్త్డే ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ యూ. ఇంటికి వెళ్ళి చెప్పాలా ఏమని? ఒక బర్త్డే, ఒక డ్రెస్, ఒక కేక్ సరిపోదు మమ్మీ నాకు, నేను ఏసీని అంగీకరిస్తాను, నా హృదయంలో చేర్చుకుంటాను కదా. చేర్చుకుంటారు ఏసీని మీ హృదయంలో? చివరికి ఒక్కసారి పాడేసి మనం ప్రేయర్ చేసుకుందాం, ఓకేనా నాన్న? 1, అందరూ కలిసి బిగ్గరగా పాడాలి. 2, 3. హ్యాపీ బర్త్డే టు యూ, ఓన్లీ వన్ విల్ నాట్ డూ, టేక్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ యూ విల్ హ్యావ్ టు. హ్యాపీ బర్త్డే టు యూ, ఓన్లీ వన్ విల్ నాట్ డూ, టేక్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ యూ విల్ హ్యావ్ టు. అందరూ మోకరించండి, మోకరించండి. ఈరోజు ఎవరిదైనా బర్త్డే ఉందా మీలో? ఎవరిదైనా ఉందా? ఓకే, 2, 3. కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు, మౌనంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా హృదయంలోకి రండి యేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోండి యేసయ్యా. నేను కూడా పౌలులా ఉంటాను, అగ్రిప్ప రాజులాగా నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే వదిలిపెట్టి వెళ్ళనేసయ్యా, నీ మాటకు లోబడతానేసయ్యా. తీర్మానం చేసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. గుడ్ చిల్డ్రన్, ఎవరు కళ్ళు మూసుకుంటారో వాళ్ళకు కూడా చాక్లెట్స్ ఇస్తాం. సైలెంట్గా ఉండాలి, మనసులో ప్రార్థన చేసుకోండి. పిల్లలు, మీరందరూ దేవుని ఏర్పాటులో ఉన్నారు, దేవుని చిత్తంలో ఉన్నారు. మీరందరూ రక్షణ పొందాలనేది ఆయనకు ఉద్దేశం. కాబట్టే ఆయన మీ అందరి కోసం కల్వరి శిలువలో తన ప్రాణం అర్పించాడు, రక్తం చిందించాడు. యేసయ్య రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. యేసయ్య రక్తం ద్వారా మనకు రక్షణ, నూతన జన్మ అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి యేసయ్య, నా హృదయంలోకి రండి యేసయ్య, నా పాపము క్షమించండి యేసయ్య, మీ రక్తంతో కడగండి యేసయ్య, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకోండి యేసయ్య, మీ కొరకు మేము జీవిస్తామయ్యా. దాన్ని పాడుకున్నాం పిల్లలు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య అని. మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు యేసయ్య. మీరందరూ ఆయనకు కావాలి, మీ అందరూ ఆయన పనిముట్లుగా వాడబడాలి. మంచి యేసయ్యకి నీ హృదయం ఇస్తే
నీకు మంచి జీవితం ఇస్తాడు, నిన్ను మంచి బిడ్డగా మారుస్తాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదములు కొందనములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి పుట్టిన దినము అనే ఈ లెసన్ ద్వారా మరి మరి సౌలు ఏ విధంగా పౌలుగా మార్చబడ్డాడు, అలాగే ప్రభా అగ్రిప్పరాజు కూడా ఏ విధంగా మీ యొక్క వాక్యం అంగీకరించకుండా మరి మార్గంలోనికి రాకుండా తృణీకరిస్తూ వచ్చాడో తెలియజేశారు. పిల్లలు కూడా ప్రభా మరి సౌలు మరి ఏ విధంగా పౌలుగా మార్చబడ్డాడో ఆ విధంగా పిల్లలు కూడా మీ వాక్యం మీరు వినిపించి ఉంటుండగా మరి ప్రభా ఇంకెవరికైతే రక్షణ లేదో వారు మిమ్మల్ని అంగీకరించే కృపను దయచేయండి ప్రభా. ఈ చిన్న బిడ్డలకు మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. రక్షణ మార్గంలో వారి జీవితంలో కొనసాగుటకు సహాయం చేయండి. ఈ 5-6 దినాలు కూడా కేజీ పిల్లలు మీ కృపలో జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి ఎంతైనా సహాయం చేయండి. ముందున గ్రూప్ సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చమని సమస్తమైన మహిమగంత ప్రభా మీకు ఆరోపించుకుంటూ బలహీనంగా విత్తబడిన ఈ యొక్క వాక్యము వారి హృదయాలు ఫలించినట్లుగా కార్యం జరిగిస్తున్నామని ప్రార్థన ఆలకించి వారిని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొని జవాబు పొందుకున్నాం తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, మీకు కంటత వాక్యం చెప్పాను కదా, ఒకసారి పలుకుతారా? మీరు క్రొత్తగా జన్మింపవలెను. మీరు క్రొత్తగా జన్మింపవలెను. యాక్షన్ చూద్దామా? మీరు క్రొత్తగా జన్మింపవలెను. మీరు క్రొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. చెప్తారా ఎవరైనా? నేను యాక్షన్ చూపిస్తే మీరు చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? రండి, త్వరగా రావాలి. మీరు కొత్తగా జన్మించబడినారు. యోహాను సువార్త 3:7. చెప్తున్నాడు, విన్నారు కదా? క్రొత్తగా మీరు అందరూ జన్మించాలంట. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? దా రండి, చెప్పేవాళ్ళు రండి ఇక్కడికి. మీరు క్రొత్తగా జన్మించవలెను. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మీరు కొత్తగా జన్మించుచున్నారు. జన్మింపవలెను. యోహాను సువార్త 3:8. మీరు కొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3:7. వెరీ గుడ్, నెక్స్ట్. మీరు కొత్తగా జన్మించవలెను. యోహాను సువార్త 3:7. మీరు కొత్తగా జన్మించవలెను. ఇది యోహాను సువార్త 3:7. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి. మీరు కొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3వ వచనం 7వ వచనం. వెరీ గుడ్, నెక్స్ట్. మీరు కొత్తగా జన్మించవలెను. యోహాను సువార్త 3:7. వెరీ గుడ్. మీరు కొత్తగా జన్మించవలెను. యోహాను సువార్త 3:7. మీరు కొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3:7. వెరీ గుడ్. మీరు కొత్తగా జన్మించవలెను. యోహాను సువార్త 7వ వచనం 3:7. కరెక్ట్గా నేర్చుకొని రావాలి. మీరు కొత్తగా మీరు కొత్తగా జన్మించవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. వెరీ
యోహాను సువార్త మీరు జన్మించినప్పుడు కొత్తగా జన్మించినప్పుడు జన్మింపబలెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మీరు కొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. వెరీ గుడ్. నెక్స్ట్. మీరు క్రొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. వెరీ గుడ్. మీరు కొత్తగా జన్మించవలెను. యోహాను సువార్త 3:7 వచనం. మీరు కొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3:7. ఏదో 2-3 వస్తారంటే ఇంతమంది వచ్చారబ్బా మీరు. మీరు కొత్తగా జన్మింపవలెను. 3వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మించవలెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మీరు కొత్తగా జన్మించబడెను. యోహాను సువార్త 3:7. మీరు కొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3:7. వెరీ గుడ్. మీరు కొత్తగా సువార్త జరవలను. 3:7. మీరు కొత్తగా జన్మింపబడము. 3:7. 3:6. మీరు కొత్తగా జన్మించబడను. యోహాను సువార్త 3. స్టాప్ చేయాలి మీరు, మిగతా వాళ్ళు రావద్దు. ఓకే. మీరు కొత్తగా జన్మింపడను. మత్తయి యోహాను సువార్త 3:7. మీరు కొత్తగా జన్మించవలను. యోహాను సువార్త 3:7. మీరు కొత్తగా జన్మించవలను. యోహాను సువార్త 7:3. 3:7. మీరు కొత్తగా జన్మింపవలెను. లోక సువార్త 3:7. నీ పేరేంటి? అంజలి, ఎక్కడి నుంచి వచ్చావు? పాల్తూరు. వెరీ గుడ్. నెక్స్ట్. మీరు కొత్తగా జన్మింపవలెను. యోహాను సువార్త 3:7. వెరీ గుడ్. నెక్స్ట్. మీరు కొత్తగా జన్మింపవలను. యోహాను సువార్త 3:7. మీరు కొత్తగా జన్మింపవలను. యోహాను సువార్త 3:7. మీరు కొత్తగా జన్మింపబడను. 7. యోహాను సువార్త 3:7. యోహాను సువార్త మీరు కొత్తగా జన్మింపబడను. యోహాను సువార్త 3:7. మహిమ. ఎక్కడి నుంచి వచ్చావు? మురిగిరి. ఓకే చిల్డ్రన్, గ్రూప్స్. ఓకే, మీకు ఆంటీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వినండి, సరేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. టీచర్స్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ యేసు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాము. దేవుని రాజ్యం కొరకు వారిని సిద్ధపరచుటకు చేయబడుచున్న ఈ పరిచర్య కొరకే ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కండి. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఇతరులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.